ఆసియాలో మరోసారి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నది. నేను మొన్నటి వరకు ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగేటటువంటి ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ల మధ్యన నెలకొని ఉంది. అసలు రక్తపాతమే జరిగినటువంటి స్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు భయంకరమైనటువంటి ఫైరింగ్లు, మరోవైపు పౌర మరణాలు, సైనిక మరణాలు, దాడులు, పరస్పర దాడులు, ఈ విధమైనటువంటి కీలక దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘన్ మరియు పాకిస్తాన్ల మధ్యన ఘర్షణ కొనసాగుతుంది. ఈ ఘర్షణకు మూల కారణం ఏంటి? రెండు దేశాల మధ్యన శత్రుత్వం ఎప్పటి నుంచి కొనసాగుతుంది, ఎందుకు కొనసాగుతుంది? కాల్పుల విరమణ తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉందా, అసలు మారిందా లేదా అనేటటువంటి అంశాలను తెలియజేయడం కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో. వాచ్ దిస్ స్టోరీ. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన ఒక ప్రాంతాల మధ్యన 1893లో బ్రిటిష్ వాళ్ళు ఒక రేఖను గీశారు. దీన్నే డ్యూరాండ్ రేఖ అని అంటారు. ఈ రేఖ దాదాపు 2640 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంటాయి రెండు దేశాలకు కూడా. దీన్నే డ్యూరాండ్ రేఖ అని అంటారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ కూడా దీన్ని గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేకపోయింది అనేటటువంటి అంశానికి పెద్దగానే బలం చేకూరేటటువంటి కారణమే చెబుతోంది ఆఫ్ఘనిస్తాన్. డ్యూరాండ్ రేఖకి ఇరువైపులా కూడా పష్తూన్ తెగలు అనేటటువంటివి జీవిస్తూ ఉంటారు. సాధారణంగా జనజీవనం అనేటటువంటిది మొదటి నుంచి నదుల ప్రాంతంలోనూ లేదంటే కొండల ప్రాంతంలోనూ ఎక్కువగా నివసిస్తూ కనిపిస్తోంది. ఈ కారణాల చేత పష్తూన్ తెగలను అడ్డదిడ్డం విభజించేశారు. సంస్కృతి సాంప్రదాయం, ఒకే సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి తెగలను డ్యూరాండ్ రేఖ పేరుతో తమ మనుషుల్ని పూర్తిగా పాకిస్తాన్లోకి పంపించారు అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి వాదన. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇది చరిత్ర. ఈ వివాదం దశాబ్దాలుగా శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఏం జరిగింది అనేటటువంటి అంశానికి వచ్చినట్లయితే 2021కి ముందు వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యన ఈ డ్యూరాండ్ విషయంలో పెద్దగా గొడవలు జరిగేటటువంటి స్థితి అయితే లేదు. 2021లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ పాలన అనేటటువంటి తాలిబాన్ల చేతిలోకి వచ్చిందో పరిస్థితి దిగజారుతూ వచ్చింది. స్వతహాగానే పష్తూన్లు మావాళ్ళు అనేటటువంటి మాటలు వాదిస్తున్నటువంటి తాలిబాన్లు ఆ ప్రాంతాలను మెల్లిమెల్లిగా పాకిస్తాన్ హద్దుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ పాలనలో ఉన్నటువంటి ప్రాంతాలను మెల్లిమెల్లిగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టింది, ప్రకటనలు మొదలుపెట్టింది. దీన్ని గమనించేటటువంటి పాకిస్తాన్ ఆ చుట్టుపక్కల బలగాలు రాకుండా ఉండడం కోసం, తాలిబాన్ బలగాలు రాకుండా ఉండడం కోసం ఏం చేస్తూ వచ్చారంటే కంచెను నిర్మించడం కూడా మొదలుపెట్టింది. ఇది తాలిబాన్లకు ఏమాత్రం ఇష్టపడలేదు. ఇష్టం లేక ఆ కంచెలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ పాక్ ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాలని చొరబడి వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఘర్షణలు తీవ్రతరమైతూ వచ్చాయి. తాజాగా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్యన పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఈ వారం తాజాగా ఘర్షణలు మరింత దారితీశాయి. ఈ ఘర్షణలకు ముందు కాబూల్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలపైన పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఇది స్వతహాగానే తాలిబాన్లలో ఆగ్రహాన్ని తెప్పించింది. వెంటనే వీళ్ళు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కోస్ట్ మరియు పక్తియా అనేటటువంటి ప్రావిన్సుల్లో, తమకు ఆధిపత్యం ఉన్నటువంటి ప్రావిన్సుల్లో ఈ మోటార్ షెల్లతోనో, రాకెట్ల దాడులతోనో, షెల్లింగులతోనో దాడులకు దిగారు. ఎక్కడైతే పాకిస్తాన్ పోస్టులు ఉంటాయో ఆ పోస్టులన్నిటిపైన కూడా దాడులు ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి పష్తూన్ ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఇరు దేశాలకు సంబంధించినటువంటి సైనికుల మరణం జరిగింది. అయితే 200 మందిని మేము చంపేశామని పాకిస్తాన్, 200 మంది తాలిబాన్ సైన్యాన్ని చంపేశామని పాకిస్తాన్ అంటూ ఉండగా, కాదు మేమే 100 మందిని చంపేశాం, కేవలం అబద్ధాలు చెప్తోంది పాకిస్తాన్ అనేటటువంటి మాటను తాలిబాన్ ప్రకటిస్తూ వస్తుంది. మొత్తం పైన వందల సంఖ్యలో సైనికులు మరణించారు, పెద్ద ఎత్తున పౌరులు గాయపడ్డారు అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇవి ఎక్కడ జరిగాయి అంటే టార్కం, చమన్ వంటి కీలక ప్రదేశాల్లో ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏంటి అంటే క్రాసింగ్లు ఇవన్నీ కూడా. అంటే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి, ఆఫ్ఘనిస్తాన్లోంచి పాకిస్తాన్లోనికి ప్రయాణమయ్యేటటువంటి ప్రాంతాలు, క్రాసింగ్ ప్రాంతాలు, వీటిని టార్కం మరియు చమన్ వంటివి కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఈ క్రాసింగ్స్ ఉన్నాయి. ఇవి పూర్తిగా మూసివేశారు.
రెండు కూడా తాత్కాలికంగా మూసివేయడం వలన వాణిజ్యం, వాహన రాకపోకలు అనేటటువంటి పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే రెండు దేశాలు ఆర్థికంగా చితికిపోయి ఉన్నాయి. పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ కూడా రెండు చితికిపోయి ఉన్నాయి. ఈ స్థితి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఘర్షణ అనేటటువంటిది రెండు దేశాలకు మరింత భారాన్ని పెంచేటటువంటి అవకాశం ఉంది. పౌర కష్టాలను కొని తెచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ ఘర్షణల అనంతరం ఉద్రిక్తతను తగ్గించుకోవడానికి ఇరు దేశాలు దౌత్య మార్గాలను అనుసరించాయి. 48 గంటల పాటు విరమణను ప్రకటించాయి. కానీ నిజంగా జరుగుతుందా అంటే జరగడం లేదు. ఇక్కడ ఇద్దరు కూడా బీరాలు పలుకుతున్నారు. పాకిస్తాన్ మొదట కోరడం వల్లనే తాము కాల్పుల విరమణ 48 గంటల కాల్పుల విరమణ చేశామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటిస్తుండగా, లేదు భారీ ఎత్తున ఆఫ్ఘనిస్తాన్ మేము సైనికులను చంపేయగలిగాం, వాళ్ళ తమ దాడుల భయంకరమైనటువంటి దాడులను తట్టుకోలేకపోవడం కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ కోరడం వల్ల మేము కాల్పుల విరమణ ప్రకటించామనేటటువంటిది పాకిస్తాన్ ప్రకటిస్తుంది. మొత్తానికి ఈ వాతావరణం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నప్పటికీ ఒక్క ఉపశమనం అయితే ఇక్కడ కనిపిస్తోంది. విరమణ వలన రెండు దేశాల్లో గాయపడ్డ వారిని ఒక చోటు నుంచి ఇంకో చోటికి చేర్చడానికి, సురక్షిత ప్రాంతాలను చేర్చడానికి, అలాగే దెబ్బతిన్న సైనిక సామాగ్రిని తరలించడానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పౌరులను తరలించడానికి వీలు పడింది అనేటటువంటిదా మాటను మనం ఒప్పుకోక తప్పదు. కానీ ప్రకటన మీద ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఒకటే చెబుతోంది, డ్యూరాండ్ రేఖపై తమ వైఖరిని మార్చుకునేటటువంటి ప్రసక్తే లేదు. తాలిబాన్ ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పష్టంగా ఒకటే చెప్తుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పఖ్తూన్లన్నింటినీ తమ దేశంలో కలిపితే తప్ప తాము ఒప్పుకోము, దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తే తప్ప వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటిస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా కేవలం ఈ రెండు దేశాల మధ్యనే సమస్య ఉందనుకుంటే తప్పు. ఇప్పటికే దక్షిణాసియా ప్రాంతంలోని అన్ని దేశాలకు కూడా ఇది సమస్యగానే మారేటటువంటి అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడు కూడా ఈ రెండు దేశాలు గొడవ పడుతూ ఉండేటప్పటికీ శరణార్థుల పెరుగుతూ వస్తారు. ఇతర దేశాలకు తరలిపోయేటటువంటి వాళ్ళు పెరుగుతూ వస్తారు. శరణార్థుల రూపంలో ఉగ్రవాదులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి భారతదేశంతో సహా అన్ని దేశాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఒక సవాలుగా మారింది దక్షిణాసియాకు. దీనికి పరిష్కారం చూపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక్కడ డ్యూరాండ్ రేఖను గుర్తించకపోతే రక్తపాతం ఆగదని ఆఫ్ఘనిస్తాన్ చెప్తూ ఉంటే, శాశ్వత పరిష్కారం లేకుండా ఎప్పుడు ఏ చిన్న వివాదం పెద్ద యుద్ధానికి దారితీస్తుందో తెలియనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఇప్పటికిప్పుడు చల్లారుతుందా అనేటటువంటి అంశాన్ని మనం చెప్పేటటువంటి అవకాశం ఎక్కడా లేదు. ఈ ఘర్షణలకు కారణం ఏంటి? పరిష్కారం ఏమై ఉండాలని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.